మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేలి చరణ్ కుమార్. తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల్ చెరువులో భారీగా నకిలీ మద్యం నిన్న పట్టుబడడం జరిగింది. ఆ మద్యం కుంభకోణం వెనకాల ఎవరున్నారు అనేది ఎక్సైజ్ అధికారులు ఇప్పటి వరకు తేల్చలేదు. కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, తెలుగుదేశం పార్టీలోని కొంతమంది వ్యక్తులు, ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొంతమంది వ్యక్తులు జయచంద్రారెడ్డి పేరును ఇందులోకి లాగడం ఎంతవరకు సమంజసం, అది కరెక్టా కాదా అని ఆ వివరణ ఆయన్నే మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయన వ్యాపార పనుల నిమిత్తం విదేశాల్లో ఉన్నందువల్ల ప్రస్తుతం లోకల్లో అవైలబుల్ లేరు. కానీ ఆయన తన వివరణ ఇవ్వడానికి సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా మనల్ని సంప్రదించడం జరిగింది. సో మనం ఆయన వివరణని వీడియో కాల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీరు ఎక్కడ ఈ ప్రస్తుతం ఏ కంట్రీలో ఉన్నారు సార్? కెమెరూన్. ఓకే ఓకే. సో మీరు వ్యాపార పనుల నిమిత్తము విదేశాలకు వెళ్ళినారు. కానీ ఇక్కడ మొలకల్ చెరువు, తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల్ చెరువులో భారీగా నకిలీ మద్యం పట్టుబడడం జరిగింది. అది మీకు తెలిసే ఉంటుంది. సో అందరికీ ఉన్న డౌట్లు, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు, ఎవరి పేర్లు, చాలామంది పేర్లు వినబడుతున్నాయి. 13 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో మీ యొక్క పర్సనల్ అసిస్టెంట్ కూడా, అతని పేరు మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. సో అందరి వీళ్ళు మీ పైపు చూపించడం మొదలుపెట్టారు. సో దాని వివరణ, దానిపై మీరు ఏమి వివరణ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి. మొత్తం పట్టుబడి అయితే నేను కూడా సోషల్ మీడియా పథకాలతో విన్నాను. అక్కడి నుంచి మనకు ఫోన్ వచ్చినాయి. ఆల్మోస్ట్ నేను నా అన్ని కంట్రీల్లో నాకున్న బిజినెస్ ట్రిప్ తో నేను 10th ఈ లాస్ట్ మంత్ 10th నేను ట్రావెల్ చేశాను అక్కడికి. ఓకే. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు కూడా సడన్ సర్ప్రైజ్, సడన్ షాక్. అది అసలు ఏంటి, వాళ్ళని దేన్ని ఇది చేస్తానని మీకు ఏమేమి వివరణ కావాలంటే నేను అన్ని చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు తంబళ్లపల్లి నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లాలోనే హైయెస్ట్ షాపుకు దాదాపు 35 నుంచి 40 మంది పోటీ పడ్డారు ఒక షాపుకి. ఓకే. ఎక్కడ కూడా మీరు ఒకసారి రికార్డ్ చూసుకుంటే అన్నమయ్య డిస్ట్రిక్ట్ లోనే తంబళ్లపల్లి నియోజకవర్గంలో 15 షాపులకు ఎక్కువ అప్లికేషన్లు పడింది. ఎప్పుడు మనము వ్యాపార పరంగా చూసినాం, కానీ రాజకీయాలను వ్యాపారాన్ని చేయడము, లేకపోతే మన పార్టీ అధికారం ఉంది కాబట్టి మనం ఏదో చలాయించడము ఆ రోజు చేయలేము మనం నియోజకవర్గంలో. కానీ మీ పిఏ రాజేష్ అరెస్ట్ కావడము, దాని మీద మీ వివరణ ఏదన్నా? ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన మీతోనే ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తున్నాడో మీరు ఎప్పుడు? నేను అది కనుక్కున్నాను. రాజేష్ దానికి సంబంధం లేదు. రాజేష్ బండి రాజేష్ పేరు మీద ఉందండి. ఓకే. అది బండి కూడా ఫైనాన్స్ లో ఉంది. నా పేరు మీద ఉంది. అప్లోడ్ పేరు మీద ఒక షాపు, లిక్కర్ షాప్ ఒకటి వచ్చింది అప్లోడ్. ఓకే. అది కూడా వేరే రన్ చేస్తున్నారు. మనం అప్లోడ్ రన్ చేయడంలో వేరే రన్ చేస్తున్నారు. ఆ బండి ఆ పిల్లోడి పేరు మీద ఉండడం వలన ఇప్పుడు ఇది ఆ పిల్లోడికి చెప్పినారు. అది కూడా ఆ పిల్లోడు ఏమంటున్నాడంటే, మనం కూడా బండి ఎప్పుడు అమ్మేసినాం సార్, మన పేరు మీద ఏం లేదు అని అంటున్నారు. అది ఒకసారి మనము ఆర్టీఓ వల్ల చెక్ చేయించున్నారు. ఓకే. ఇది పక్కన పెడితే అన్న, జనార్దన్ రావు అనే వ్యక్తి, ఆయన కూడా ఇక్కడ లోకల్ అయితే కాదు, ఇబ్రహీంపట్నంకి చెందిన వ్యక్తి జనార్దన్ రావు. ఆయన మీతో పాటు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసిన వ్యక్తి, మీ ఫైనాన్స్ వ్యవహారాలన్నీ చూసిన వ్యక్తి. ఆయన దీంట్లో కూడా ఉండడము, ప్లస్ మీ పిఏ ఉండడము, డెఫినెట్గా ప్రతి ఒక్కరు దీంట్లో జయచంద్ర రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ ఉంటారు. ఆయన హస్తం లేకుండా జరగదు అని అనుకోవడంలో తప్పులేదు. దీని మీద మీరు ఏ విధంగా వివరణిస్తారు? ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది నేను ఇండియాలో లేను. ఇది కూడా కుట్రనే అంటారా? మీరు లేనప్పుడు ఇది ఇంకోటి ఏంటంటే అసిస్టెంట్ కమిషనర్ గారు క్లియర్ గా చెప్తాను. అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా
ఇది గత ఈ 2-3 షాపులు ఏమో ఈ టీడీపీ మద్దతు 15 షాపుల్లో టీడీపీ వాళ్ళకి వచ్చింది 2-3. ఓకే. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడ కూడా అప్లికేషన్లు చేయకూడదు, ఈ లేని ఏదైనా ఎవరికి అవసరం అయితే అసలు ఎవరు వ్యాపారం చేయాలంటే వాళ్ళందరూ ఏంటంటే ఓపెన్ గా చెప్తారు. ఇది ఏంటంటే ఒక కక్షపూరితంగా ఇది కావాలని రాజేష్ ఇరికిస్తున్నారు అనేది మనం కూడా ఒకసారి మొత్తం ఎక్సైజ్ ఒకసారి మాట్లాడుతాను. నేను కూడా ఎందుకు ఇది జరుగుతుంది, ఎంత జరిగింది, ఏమనేది ఇట్లా కక్షపూరితంగా పోతుంది అనేది నాకు దీన్ని కావాలని ఈ వైసీపీ ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నా, ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టినారని ఇదని అదని. అసలు ఒక 20 రోజుల్లో వాళ్ళు ఏం చేయాలనుకున్నారనేది నాకు తెలుసు. ఏమన్నా ఆ కట్నంలో కూడా ఉండే కేసులు కూడా ఏమన్నా బయట నుంచి ఎత్తుకొచ్చి పెట్టారా లేదా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తానే జనార్దన్ లేదు. మీరు చెప్పాల్సింది అదే అన్న, సూటిగా ఒక మాట చెప్పండి. జనార్దన్ రావు అనే నాన్ లోకల్ వ్యక్తి, ములకల్ చెరువులో ఉంటున్న వ్యక్తి, ఆయన ఏం చేస్తున్నాడో ఏం చేయడం లేదు అనేది తెలియకపోవడం ఎంతవరకు నమ్మచ్చు అంటారు? ఇప్పుడు జనార్దన్ అనే వ్యక్తి షాపులు మెయింటైన్ చేయడానికి వచ్చినాడు చూసుకునేది. ఓకే. మనకేమన్నా ఈ రాత్రాలు ఇక్కడ ఏమన్నా ఈ తమ్మలపల్లి నియోజకవర్గంలో షాపులు ఏమన్నా వస్తాయా అని చూసుకునే వచ్చినాడు. అవి వాళ్ళు చూస్తా ఉంటారు షాపులు, అంతవరకు మనకు తెలుసు. సో మిగతా వివరాలు మీకు తెలియదు అంటారు? మిగతా వివరాలు మనకు తెలియదు. ఓకే. ఇంకొక అభియోగం ఏమంటే, ఈ ఫ్యాక్టరీ ఎక్కడైతే నిన్న పట్టుబడిందో, నకిలీ మద్యం పట్టుబడిందో, ఆ స్థలం కూడా జయచంద్రారెడ్డికి సంబంధించిన స్థలమే అని చెప్పి కూడా అంటున్నారు. దీని మీద మీ సమాధానం? తక్కువ మన స్థలంలో అయితే అట్లీస్ట్ నా స్థలం ఏడుందో నాకు తెలుస్తుంది. ఇట్లా అభియోగాలు చేసే వాళ్ళని ఒకసారి ఆ స్థలం డాక్యుమెంట్స్ లేకపోతే ఈసీ చేసి చూపించమని చెప్పండి. మనకు సంబంధం లేదు. అసలు నేనైతే ఆంధ్రాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఏ మద్యం దాంట్లో బిజినెస్ లో నేను లేదు. ఓకే. నేను దాని లేక ఎక్కడ కూడా కాదు. ప్రస్తుతం మరి మీరు ఏ వ్యాపారాల నిమిత్తం మీరు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు? లిక్కర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. 7 కంట్రీస్ లో నాకు లిక్కర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఎలక్షన్ నుంచి దాదాపు 1 year గా నేను రకం చేయలేదు. నా బిజినెస్ నేను వచ్చి చూసుకోలేదు. సో ఈసారి ఏం చేసిన లాంగ్ లీవ్ లాగా 1 month పైన ప్లాన్ చేసుకొని అన్ని కంట్రీస్, ఒక్కొక్క కంట్రీ ఒక వారము 10 days ఇట్లా తిరుగుకుంటూ పోతా అంట. అన్ని చోట్ల ఏం జరిగింది, ఏం చేయాలా, ఏమేమి ఆ పనిలో బిజీగా ఉంటాయి. ఇది సడన్ సర్ప్రైజ్, సడన్ షాక్ నిన్నటించి. యాక్చువల్గా ఇక్కడ దొరికిన నకిలీ మద్యానికి మీరు చేస్తున్న మద్యం వ్యాపారానికి కూడా లింక్ ఉంది. దీన్ని తయారు చేయడము అంత ఈజీ కాదు, అంత అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలుగుతాడు అనే విధంగా కూడా అభియోగాలు మోపుతున్నారు. దీని మీద మీ సమాధానం? నేను ఒకటి అడుగుతాను మీతో స్ట్రైట్ గా. నేను లిక్కర్ ఆంధ్రాలో చేయాలనుకుంటే నేను అప్లై చేసుకొని డిస్పెన్సరీకి అప్లై చేసుకొని ఆథరైజ్డ్ గా చేస్తాను. ఓకే. నాకున్న అనుభవం. ఓకే. అంతేగాని ఇట్లా కొంత మండలంలో ఏడో చిన్న గుడిసెలో చేయాల్సిన అవసరం నాకేం పట్టింది అసలు. సో ఇట్లాంటి ఇల్లీగల్ పనులు అయితే చేయాల్సిన అవసరం లేదు అని అంటారు అయితే మీరు? అలా మీకు బాగా చూసుకుంటుండే నా చరిత్ర ఫస్ట్ నుంచి చూసుకోండి. ఆ రోజు ఇల్లీగల్ పనులు కానీ, ఈజీ మనీ కానీ, లేదంటే ఎవరినన్నా ఈ కాంట్రాక్ట్లు బెదిరించడమో, లేకపోతే వేరే అనాథరైజ్లుగా లిక్కర్ కర్ణాటక నుంచి లిక్కర్ తెప్పియడమో, ఇంకోటి ఇట్లా దీనిలో ఎప్పుడు నేను పోలే. ఎందుకంటే మన వ్యాపారాలు మనకి ఎప్పుడు కూడా ఆథరైజ్డ్ బిజినెస్ చేసినాం కానీ అనాథరైజ్డ్ గా దొంగగా చేయాల్సిన కర్మ మనకు పట్లే. ఆ కర్మ పట్లే అవకాశం మనకు మనం ఎప్పుడు అట్లా చేస్తూ చేయం. అలా ఈ మద్యం విషయంలో కానీ వేరే ఎటువంటి విషయంలో కానీ మీ మీద ఎప్పుడైనా క్రిమినల్ కేసు ఫైల్ అయిందా? ఇంతవరకు లేదు, ఎప్పుడు చేయలేదు అన్నమాట. ఓకే. సో మీరు ఇంకొక గతంలో ఒకసారి ఒక వీడియోలో చెప్పారు, మాకు నా ఫ్యామిలీకి కావాల్సినంత నేను సంపాదించి పెట్టడం అయితే జరిగింది, నాకు వేరే ఎటువంటి ఇల్లీగల్ పనులు చేయడానికి నాకు అవసరం లేదు అని. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఫైల్ చేస్తారన్న యాక్చువల్గా? ఇప్పుడు ఐటీ రిటర్న్స్ నాది ఇండియాది ఉంటుంది.
నాకు ఇక్కడ ఈ కంపెనీల నుంచి వచ్చే జీతాలు కానీ అక్కడ కానీ మా వైఫ్ కి వచ్చే జీతాలు కానీ మేము పోతాను ఇన్కమ్ ట్యాక్స్ ఫోకస్. మీరు ఒకసారి నా ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ నేను ఇచ్చిందా ఎవరి ఇయర్ మేము ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఎవరి ఇయర్ బోత్ మేము 40-50 lakhs కడతామని. ఓకే అలా ఏ తంబల్లపల్లి నియోజకవర్గంలో ఎంత చిన్న విషయం జరిగినా ఇమీడియట్గా సోషల్ మీడియాలో కానీ మామూలు ప్రింట్ మీడియాలో కానీ మీ మీద విరుచుకుపడతా ఉంటారు. మిమ్మల్ని ఇంకా దొరికితే చాలు ఇంకా ఏదైనా సరే ప్రతి ఒక్కటి మీకే ఆపాదిస్తూ ఉంటారు, మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఎందుకన్నా ఎందుకు ఇట్లా మీరు ఎందుకు ఇట్లా ప్రతి ఒక్కసారి ఇట్లా ఫేస్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు రీజన్ మీరే ఒకసారి అంటున్నారు కదా, మీరు ఒకసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎవరు తెలుగుదేశం పార్టీని జెండా పట్టుకోవాలని భయపడేటట్లు భయపడాలకు గురి చేసిన వ్యతిరేక ఫ్యామిలీ ముందు ఢీకొట్టాలని మేము వచ్చినాము. ఓకే మీరు గత ఎలక్షన్ మీరు చూసుకుంటే 24 ఎలక్షన్ ముందర చూసుకుంటే ఏ ఒక్కరిని వాళ్ళు తిరగలేదు కూడా తిరగలేదు స్వతంత్రంగా టీడీపీ. అట్లాంటి స్థాయిలో మాలాంటి వాడు ముందరికి వచ్చినాం భయపడకుండా. ఓకే రెండోది ఏమంటే ఇప్పుడు నాలాంటి వాడు చదువుకున్నవాడిని మా అధినాయకుడు సెలెక్ట్ చేసింది, చదువుకున్నాడు కాన్స్టిట్యూన్సీకి వస్తే ఏదో 4 మంచి పనులు చేస్తాడు, వెనకబడిన తమ్మల నియోజకవర్గాన్ని ఎంతో కొంచెం ముందర తీసుకుపోతాడని నన్ను సెలెక్ట్ చేసినాడు. అది జీర్ణించుకోవాలని కొన్ని రాజకీయ దురంతులు అంటారో లేకపోతే సీనియర్ లీడర్లు అంటారో పాత లీడర్లు అంటారో ఇల్లు జీర్ణించుకోలేకపోయినా. అయితే ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే అన్న, ఖచ్చితంగా వ్యతిరేక పార్టీ ప్రతిపక్షము మీ మీద చేయడంలో అసలు సందేహమే లేదు, వాళ్ళ పని అది, దేర్ రెస్పాన్సిబిలిటీ. కానీ స్వపక్షంలో సొంత పార్టీలో ఈ కుంపటి మీరు ఎన్ని రోజులు మీరు భరించాలనుకుంటున్నారు? మీరు ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు ఫేస్ చేస్తూ ఇన్ని అవమానాలు ఫేస్ చేస్తూ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని బ్లేమ్ చేయించుకుంటూ ప్రతి ఒక్క దానికి వివరణ ఇచ్చుకుంటూ ఇలా ఎన్ని రోజులు ఎందుకు మీకు ఇంత పరిస్థితి, ఇలాంటి పరిస్థితి మీకు ఎందుకు? సొంత పార్టీలో ఉన్న నేతలు కూడా మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఒకటి మీరు ఒకసారి మన రిపోర్టర్ తో ఒకసారి తమ్మల నియోజకవర్గంలో ఒకసారి పర్యటించారు. ఓకే ప్రస్తుతము మనము చిన్న ఉద్యోగాల దగ్గర నుంచి కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ గారి నుంచి కావచ్చు, డెవలప్మెంట్ మీద కావచ్చు, వీటి మీద ఎవరు క్వశ్చన్ ఐ రియల్లీ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అలానే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు కావచ్చు, అందరి నివాసాలు కావచ్చు, దాని నుంచి చెరువులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, కాలేజీలని ఆదర్శ స్కూళ్ళని జూనియర్ కాలేజీలుగా తీర్చిదిద్దడంలో కావచ్చు, డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురావడంలో కావచ్చు, ఇట్లాంటి డెవలప్మెంట్స్ గురించి అడిగితే నేను డెవలప్మెంట్ గురించి చెప్పేవాడిని. ఎందుకంటే నాకు రాజకీయాలు తెలియదు, నాకు తెలిసిందల్లా డెవలప్ చేయడం. మా నాయన గారు మా తాతగారు కానీ ఎవరు రాజకీయాల్లో లేరు. ఆ డెవలప్మెంట్ చేసి నేను పుట్టిన గడ్డకి ఏదో ఒకటి తమ్మలపల్లి కూడా డెవలప్ అయిన నియోజకవర్గం అనిపించాలని దాని స్ఫూర్తితో, అది కూడా మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఆయన ఎప్పుడు చదువుకున్న వాళ్ళకు ఉపయోగిస్తాను. ఆయన ఏ రోజైతే 96 లో సైబర్ సిటీ పెట్టి ఆంధ్రాలో ఉన్న మాలాంటి విద్యార్థులకి ఎంతో మందికి, ఆ రోజు నేను ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. సైబర్ టవర్స్ పెట్టినాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కావాలని మాలాంటి అందరికి అవకాశం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా నేను చూసుకోండి. ఆ రికార్డ్ ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తాను, అగ్రివైట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అని యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తాను, తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికా అని యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తాను. అక్కడి నుంచి ఏదైతే ఎప్పుడు కూడా నేను ఎక్కువ ఫాలో అయ్యేది మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా ఆయన ఒకటి చెప్తాను, ఒక విజనరీ నాయకుడిగా ఒక మనిషి అనేవాడు చదువుకున్నాడా, డబ్బులు వచ్చిందా, 10 మందికి ఉపాధి కల్పించాలా, వ్యాపార రంగంలో పోండి. అట్లా నా ఎదుగుదల ఇక్కడి నుంచి కాకుండా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వచ్చి రాజకీయాలకు వచ్చినాను. మీరు అన్నట్లు విమర్శకులు నా సొంత పార్టీలో చేస్తానంటే అది కొందరు
కోవట్ వాళ్ళేమి టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు నన్ను విమర్శించారు. టీడీపీకి సంబంధించిన సో మరి మీరు ఇప్పుడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇంకా కోవర్టులను బయట పెట్టి ఎందుకు మీరు శత్రుశేషం లేకుండా చేసుకోలేకుండా ఉన్నారు? కోవర్టులను బయట మనం పెట్టలేకర్లేదన్న, వాళ్ళే పడుకుంటారు. ఇప్పుడు ఎవరైనా కూడా టీడీపీ మనిషి అంటే, టీడీపీ నాయకుడు అంటే, టీడీపీ కార్యకర్త అంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ప్రభుత్వం మనది. మన ప్రభుత్వం ఏం చేస్తామో గ్రౌండ్ కి తీసుకోవాలి. మనం పెన్షన్లు ఎంత ఇస్తా ఉన్నాము, ఏ పెన్షన్లు ఇస్తా ఉన్నాము, ఎంత ఇస్తా ఉన్నాము, మన ప్రభుత్వ కార్యక్రమాలు ఈరోజు అన్నదాత సుఖీభవ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇవన్నీ మనం ఇస్తానేటువంటి తీసుకోబోయి జనాల్లోకి తీసుకుపోతే వాళ్ళు టీడీపీ కార్యకర్తలన్న. నేను నాదేదైనా చిన్నది దొరికితే నాకు ఏం సంబంధం లేదు. ఇప్పుడు మీరే చూస్తాను, మీరే చూస్తారా? ఏ ఒకటైనా చెప్పండి, నాలో ఒక్కటితో మీరు పొలాలు చేసినారు, ఇది మీరు వచ్చిందని ఒక్కటి చెప్పండి చూద్దాం. ఓకే. సో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అభియోగాలు చేసినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా వెనక్కి తగ్గేదే లేదంటారు, ముందుకు పోవడమే అంటారా? ఒకే ఆశ, ఎప్పటికీ ఒకటే ఆశయంతో కూర్చుంటాం. నేను వచ్చింది, నేనేమి మా నాయన మా తాత జమీందారులు కాదు, వాళ్ళు ఏదో సంపాదించి డబ్బుతో రాలే. నేను చిన్నప్పటి నుంచి నడిచిన ఉత్తకాలతో నడిచి చదువుతుంది. మా ఊరు 3 కిలోమీటర్లు మొదలు చెరువుకి చెప్పులు లేకుండా నడుచుకొని వచ్చి చదువుతుంటుంది. ప్రతి దాంట్లోనూ ఆ భూమాన్ని ఇచ్చిన బలమే ప్రతి చోట నేను నిలబడగలుగుతానా. ప్రతి చోట ఎప్పుడు నన్ను విమర్శిస్తానో అప్పుడు ఇంకా నేను స్ట్రాంగ్ అవుతాను. ఈరోజు వాళ్ళు చెప్తాను ఏవేవో నిరూపించాను. నిజంగానే ఇట్లా పని చేసినామంటే అసలు అది ఎక్కడుందో కూడా నేను ఇంతవరకు చూడలేదు. సో మీరు ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత వాలంటరీగా ఎక్సైజ్ ఆఫీసర్ని, ఎక్సైజ్ పోలీసుల్ని పోయి కలవడం జరుగుతుందంట అనుకోవచ్చా? కలవడం కాదు, వాళ్ళని ఆఫీస్కి పిలిపించి నేను మొత్తం దీని మీద ఒక స్టెప్ తీసుకుంటాను. ఏంది ఇది, ఎట్లా జరిగింది, ఈ బెడ్ షాపులు మన నియోజకవర్గంలో ఈ ప్రకారం సోషల్ మీడియాలో చూపిస్తా అంటే 400, 500 ఉన్నాయి, ప్రతి ఊర్లోనూ ఉన్నాయి, మీకు చెప్తాను కదా. నేను వీళ్ళందరినీ పెట్టి గుర్తింపు పెట్టి నా కాన్స్టిట్యూన్స్ లో ఇవి జరుగుతున్నాయి, ఇవి ఎట్లా జరుగుతున్నాయి, ఎవరి వల్ల జరుగుతున్నాయి, మొత్తం దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ వేసి దాన్ని ఖచ్చితంగా అరికట్టే కార్యక్రమాలు చేస్తాను. ఈ సురేంద్ర నాయుడు అనే ఓకే, ఈ సురేంద్ర నాయుడు అనే వ్యక్తి మీతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వ్యక్తి, అంతకు ముందు నుంచే ఉంటున్న వ్యక్తి? సురేంద్ర నాయుడు అన్న మాతో ఏంటన్నా, ఆయన చాలా పెద్ద సీనియర్, వాళ్ళు పుట్టుకతోనే తెలుగుదేశం వాళ్ళు, ఈ రోజు కాదు. ఓకే ఓకే. సో ఈ వ్యవహారానికి సంబంధించి మీకు లోకల్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కానీ, పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి కానీ ఎవరైనా ఫోన్ చేయడం కానీ, దీని గురించి వివరణ అడగడం ఏమైనా జరిగిందా అన్న ఇప్పటి వరకు? పార్టీ ఆఫీస్ నుంచి అడుగుతున్నాం, గురించి చెప్పినాం. నేను నాకు తెలియదు, దీని గురించి నేను కూడా కనుక్కుంటాను, పూర్తి వివరాలు నేను ఎక్సైజ్ వాళ్ళతో కూర్చొని మాట్లాడతాను, కనుక్కుంటానని చెప్పినాను. ఎక్సైజ్ వాళ్ళకు నేను అడిగాను ఏంది ఇది, ఎట్లా జరిగింది ఏమని. వాళ్ళు కూడా ఈ ఏవైతే ఉన్నాయో ఇవి రికార్డ్స్ ఏమైనా షాపులు ఇవన్నీ చెప్తాను వాళ్ళు కూడా. అది కూడా పూర్తి సమాచారం మన కింద రాలే. దీన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి నాకు ఇయ్యండి అని చెప్పి నేను ఎక్సైజ్ వాళ్ళు నాకు కోరడం కూడా జరిగింది దీని గురించి. ఓకేనా, మీరు తొందరగా తిరిగి వచ్చి మీ మీద ఈ జరుగుతున్న ఈ ఆరోపణలన్నీ మీరు నిరూపించుకొని మీరు యాజ్ ఇట్ ఈజ్గా ప్రజాసేవకుడిగా మిగిలాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పర్సనల్ ఇంటర్వ్యూ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూ చేయడానికి మిమ్మల్ని నేను కలుస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మాది ఎప్పుడు వైట్ పేపర్, ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయము, తప్పు చేయలేము. ఇది ఎంత జరిగింది అనేది మాకు కావాలా. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొదటి దాడులు ఉండేవి 2-3 షాపులు, ఇప్పుడు వాళ్ళు చెప్తానేటివి ఇళ్ళవి. ఇళ్ళ ఏం జరిగింది అనేది డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ తో నేను ఎక్సైజ్ వాళ్ళతో కూర్చున్నాక మళ్ళీ నేను కూడా ఇంటర్వ్యూకి వస్తాను, కూర్చొని మాట్లాడతాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సీ యూ అగైన్. నమస్తే. సో ఇది మనము తంబళ్ళపల్లి ప్రస్తుత ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారితో వీడియో కాల్లో మాట్లాడి ఆయన వివరణ తీసుకోవడం అయితే జరిగింది. ఆయన తిరిగి వచ్చిన తరువాత ఆయనే వాలంటరీగా ఎక్సైజ్ ఆఫీసర్లతో కలిసి వాళ్ళను ఆఫీస్కు పిలిపించుకొని జిల్లా వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఆయన చర్యలు తీసుకునేలా చేపడతా అని, తన మీద చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో సైనింగ్ ఆఫ్.